హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. టైం వచ్చేసి 4:30 అలా అయిందనమాట. చూశారు కదా, నాతో పాటు మా లోకి కూడా వేసేసి ఇంకా స్వెటర్ వేసుకొని ఉన్నాడు చలికి. తను ఎక్కువ చలి తట్టుకోలేడనమాట. మా చింటూ ఏంటంటే ఎంత చలైనా తట్టుకుంటాడు. బయట వర్షం పడుతున్నా కూడా ఏసీ లేనిదే అస్సలు నిద్రపోలేడనమాట. అంత ఆరాటం. మాలోకి అలా కాదనమాట, కొంచెం చలికే తట్టుకోలేడండి. అందుకని స్వెటర్ వేసుకొని నాతో పాటు ముగ్గేస్తుంటే దగ్గర కూర్చో ఉన్నాడనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఇంకా మన ఇంట్లో అయ్యప్ప స్వామి భజన జరిగింది కదా, ఆ రోజు వీడియో అనమాట. ఇంకా మార్నింగే 4:30కి అలా లేసేసామండి. ఇంకా నేను లేసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే స్వామి అయితే ఇంకా 4:30కి అలానే కూరగాయలు తీసుకొని పూలు అవన్నీ తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాడనమాట. ఇంకా నేనైతే బయట ముగ్గేస్తున్నానండి. నిన్నటిదాకా ఫుల్ వర్షాలన్నమాట. మేము మార్నింగ్ 3కి అలా లేసామండి. లేచి చూస్తే వర్షం పడుతూ ఉంది. ఇంకా వద్దులే, ఇంకా వర్షంలో బయట చేయాలన్నా మనమేం క్యాటరింగ్కి ఇవ్వలేదు కాబట్టి మేమే వండి పెట్టాలి. మనకి ఇల్లు కూడా పెద్దది కాదు కదా, కొంచెం ఇరుకైపోద్ది. అదే ఎండగాస్తుందంటే బయట రేకుల కింద మనం భిక్ష చేసుకోవచ్చు. ఇంకా వర్షం పడిందంటే మొత్తం జల్లు పడుతూ ఉంటుంది. మనకి ఇంట్లో వండుకునే అంత ప్లేస్ కూడా లేదు కదా అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళకి కూడా చేసి చెప్పేస్తాము, వద్దులే ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇంకా సరేలే అని చెప్పేసి. ఎందుకు అంత హడావిడి అంటే, మాకు పూజ చేస్తూ ఉంటారు, మీరు వ్లాగ్లో చూస్తుంటే, ఆ గురుస్వామి అనమాట మా ఇంటి దగ్గరే. పోయిన సంవత్సరం భజన చేసుకున్నప్పుడు కూడా ఆ స్వామి మాకు గురుస్వామి. ఆ స్వామి మాకు షాప్ దగ్గర పరిచయం అనమాట. ఇంకా ఆ స్వామి వెళ్ళిపోతారండి. ఇంకా నెక్స్ట్ డే ఇరుముడు కట్టుకొని కొండకైతే వెళ్ళిపోతారనమాట. ఇంక మనకి ఎవరు తెలియదు. అందులో ఆ స్వామి బాగా చేస్తారని చెప్పేసి ఇంకా మేమైతే చేయించుకోవాలి అనుకున్నాం. కానీ ఫుల్ వర్షం పడుతుండే తలకే మళ్ళీ వద్దులే అనిపించింది. మళ్ళీ ఫోన్ చేసి కూడా చెప్పేసాం అందరికీ, వద్దులే వర్షం పడుతూ ఉంది అని. మళ్ళీ స్వామి అయితే ఒప్పుకోలేదన్నమాట. చేసుకోవాలి అనుకున్నారు కదా, చేసుకోనిలే, ఇంట్లో అయినా ఎలాగోలా చేసుకుందాము అని చెప్పేసి గురుస్వామి మళ్ళీ చెప్పారు. ఇంక సరే అని మళ్ళీ అందరికి ఫోన్ చేసి ఇంకా పెట్టుకుంటున్నాము రండి అని చెప్పేసి. స్వాములకి అయితే చెప్పలేదులేండి, మన చుట్టాలు ఉంటారు కదా, మా అత్తమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి వరకే చెప్పాము. ఇలా వర్షం వస్తుంది ఆపేసుకుందామా ఏంది అని అడిగామన్నమాట. ఇంకా మళ్ళీ వాళ్ళందరికీ చేసి చెప్పాము. ఇంకా స్వామి అయితే కూరగాయల మార్కెట్కి వెళ్ళాడో లేదో, వర్షం అయితే తగ్గిపోయిందండి. అసలు నిజంగా అనుకోలేదు. ఆ రోజు అయితే వర్షం అస్సలు పడలేదు, ఒక్క చుక్క కూడా పడలేదు. స్వాముల ఇంటికి వెళ్ళి మేము పూజ అంతా అయిపోయి క్లీనింగ్ మొత్తం చేసుకొని అప్పుడు వర్షం పడింది. మీకు లాస్ట్లో కూడా ఉంటే క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. నిజంగానే ఆ భగవంతుడు ఉన్నాడు, మా చేత ఈ పూజ చేయించుకోవాలి అనుకున్నాడు అనిపించింది మాకైతే. ఎందుకంటే ఒక్క వర్షం కూడా పడలేదండి. వర్షం కానీ పడుంటే బయట భోజనం చేయడానికి ఉండేది కాదు. ఇంకా ఇరుకైపోయి ఉండేది అసలు ఇల్లు మొత్తం. ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఉంటుంది ముగ్గు, ఇంకా వర్షం వచ్చినా మనం ఏం చేయలేము, అలాగని బయట ముగ్గు వేయకుండా ఉండలేము కదండి. ఇంకా పూజ పెట్టుకున్నప్పుడు మనకి ఇంటి ముందు ముగ్గు అనేది ఒక కళగా ఉంటుందంటే మనకి బాగుంటుంది అని చెప్పేసి నేను కల్లాప రంగు అయితే జల్లను. రంగు కూడా కనిపించలేదు అనమాట. ముందు బాగా చినుకులు పడేస్తున్నాయి కదా, బాగా నెమ్ముగా ఉంది. అదే మనం పొడి నేల మీద కానీ జల్లామంటే బాగా పచ్చంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సరే పోతే పోయింది, ఉంటే ఉన్నది. నా తృప్తి కోసం ఇలా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియో తీసేది నేను స్టాండ్కి పెట్టేసుకున్నానండి. రోజు కూడా నేను ముగ్గులు వేసే స్టాండ్కే పెట్టేస్తాను. మా లోకి నాతోటి లేసాడని చెప్పాను కదా, వాడైతే జూమ్ చేసి తీస్తున్నాడు అనమాట వీడియో అనేది. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు కూడా కొంచెం బ్యాంక్ దగ్గర పని ఉందండి, అయినా కూడా పిల్లల్ని 8కే వదిలిపెట్టేస్తున్నాను నేను 2 రోజులు. ఇంకా వీడియో కోసం అని చెప్పేసి పిల్లల్ని 8కే వదిలిపెట్టేసి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని అప్లోడ్ చేసుకొని 9 కల్లా బ్యాంక్కి వెళ్తున్నాను అనమాట. అంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు అయితే స్వాములకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం అన్నమాట. ఇంట్లోనే కొంచెం పటం పెట్టుకొని పూజ చేసుకొని పెడదామని చెప్పి అనుకున్నామండి. ఇంకా మా స్వామి అయితే నెల్లూరుకి వెళ్ళారు, పూలు కూరగాయలు అవన్నీ తెద్దామని చెప్పేసి. ఇంకా నేనైతే వర్షం ఇప్పుడే ఆగిందండి, ఇంకా మార్నింగ్ నుంచి కూడా పడుతూ ఉండింది. పెడదామా వద్దా అని ఆలోచించుకొని ఇంక సరేలే అని చెప్పేసి పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. వర్షం కొంచెం ఆగింది. నేనైతే ముందు పిల్లల్ని స్కూల్కి పంపేయాలి కదా, ఈరోజు ఎగ్జామ్ అండి, లేకపోతే ఆపేసేవాళ్ళము. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట, జీకే ఉందంట. ఇంకా అందుకని దోశలు అయితే పోస్తున్నాను. ముందు పిల్లల్ని టిఫిన్ పెట్టేసి పంపించేసామంటే పోయి చెప్పేసి వస్తానన్నమాట మేడంకి, మధ్యాహ్నంకి ఎగ్జామ్ పెట్టి పంపించేయండి అని. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావాలి. ఆల్రెడీ అన్నం పెట్టేస్తాను పులుసు అన్నానికి, పప్పు కూడా నానబెట్టేసాను అనమాట సాంబార్కి. పప్పు అడుగుతూ ఉండింది, ఇంక తీసేసి దోశ అయితే పోస్తున్నాను. సాంబారు, అన్నం, వెజిటేబుల్ రైసు, పొంగలి, పులిహోర, పంచామృతం, ఇంకా పచ్చడి, తాలింపు చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఇంకా మా అత్తమ్మ మా వదిన వాళ్ళందరూ వస్తే ఇంకేం డిసైడ్ చేస్తారో తెలీదు. మేమైతే ఇవి అనుకున్నాము. ఇంకా వర్షం వస్తున్న తలకి ఎక్కడే ఉన్నాయన్నమాట, బట్టలు ఆరట్లేదు. ఇంక సరే 2 రోజుల తర్వాత పెట్టుకుందామంటే మళ్ళీ గురుస్వామి కొండకి వెళ్ళిపోతారని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. లేకపోతే ఈరోజు మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకరోజు ఎండగాసిన రోజు క్లీన్ చేసేసుకొని పెట్టుకుందాం అనుకున్నాము. మా అమ్మ కూడా వస్తా అని చెప్పింది. ఇంకా మళ్ళీ మాట్లాడలేనని చెప్పి త్వరగా వీడియో మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ వస్తే నేను మాట్లాడలేనండి, ఎందుకు అదొక కెమెరా ముందు మాట్లాడలేనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. వాయిస్ ఓవర్ కూడా అందరినీ బయటికి పంపించేసేసి మాట్లాడుతాను అనమాట, ఎందుకు అదొక భయం. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో తీయడానికి ఈరోజు చింటమ్మ కూడా లేడనమాట. తీస్తానో తీనో కొన్ని క్లిప్స్ అయితే తీస్తానన్నమాట. చింటమ్మ ఉంటే చింటమ్మకు ఫోన్ ఇస్తే తీసేస్తాడు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా 9:30, 10 కల్లా అందరూ వచ్చేసారనమాట. ఇంకా వంట కూడా స్టార్ట్ చేస్తామండి. మా వదిన వచ్చి వంట చేస్తుంది. ఇంకా వాళ్ళని అయితే తీయలేదన్నమాట, ఎందుకు వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం లేదా అని చెప్పేసి తీయలేదండి. ఇంకా లోపల అయితే స్వాములు వచ్చేతలకి మేమైతే ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే కట్టి పెట్టాము. ఇంకా స్వాములు అయితే వచ్చేసారండి. ఇంకా స్వాములకి రాగానే ఇక్కడ పసుపు అయితే పూస్తున్నాం అన్నమాట. భజన అనేది ఈసారి వద్దనుకున్నాం అన్నమాట. నెక్స్ట్ టైం అప్పుడు మా స్వామికి 3వది అవుతుంది. ఇంకా పిల్లలు కూడా వేయించుకొని నెక్స్ట్ టైం బాగా చేసుకుందాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇలా చిన్నగా అయితే అయ్యప్ప స్వామి భజన అయితే చేసుకున్నామండి. మేమైతే ఒక 5 మందికి అనుకున్నాం, కానీ మొత్తానికి ఒక 11 మందో, నాకు గుర్తులేదన్నమాట. వీడియో అనేది కొంచెం లేట్ అయిపోయింది కదా, గుర్తులేదు. ఇంకా అలా ఒక 11, 13 మందో అయ్యారు. చాలా తృప్తిగా అయితే భజన అయితే చేసుకున్నామండి. ఇంకా భజన దగ్గరికి అంటే అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట, పూలు అవన్నీ. లగ్నం తమ్ముడు కూతురు చేసుకున్నాం మేము, కాళాశ్రీ. అది చెప్పిన ఈ పూలు సాంగ్ కదా సాంగ్ ఏంది వచ్చిన చెప్తున్నా మాట నన్ను చెప్పా ఏంది జపాన్ చేస్తుంది నీ గురించి దేవుడు మాల దేవుడు మాల ఈ పంచాయతీ చేసిన బట్టి పెట్టి స్వామి స్వామి ఓం స్వామి శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప దైవమే శరణయ్యప్ప గణపతివే శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప ఓం శ్రీ స్వామి
శనోయప్ప 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 ఓం శ్రీ స్వామి శనోయప్ప 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 ఈశ్వరీ ఓం అపవిత్ర పవిత్రో వా ఓం ప్రస్థాంగతో వా ఓం స్మరి పునరీకాశం ఓంతరచ్యుతి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం వృందాయ నమః ఓం వృద్ధాయ నమః ఓం మధ్యోజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం విద్యనే నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం స్వామి నమః గణపతి భగవాని బ్రహ్మణ్యేశ్వర స్వామి శరణాగత గంట స్వామి గంట తీసుకో లేదా ఇదిగో స్వామి, ఇది. ఓం స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. మహాగణపతి భగవాని శరణయ్యప్ప. బ్రహ్మణ్యేశ్వర స్వామి శరణయ్యప్ప. శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. దగ్గర తీసుకో స్వామి. పట్టుకో. ఓం స్కందాయ నమః ఓం గుహాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం పాలనకృష్ణాయ నమః ఓం ప్రభువే నమః ఓం మంగళాయ నమః వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ అయ్యప్ప స్వామి మెండుగా ఇవ్వాలని వ్యాపారాభివృద్ధి బాగా జరగాలని ఆ అయ్యప్పను ఒకసారి వేడుకుంటూ అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి కనీసామి స్టార్ట్ చేసుకో కనీసం వాళ్ళ దగ్గర పెట్టించుకున్నారు స్వామి వీళ్ళు కొంచెం కొద్దిగా పెట్టండి పెట్టించుకోండి వీళ్ళు. ఆ స్వామికి దండం పెట్టుకో, స్వామికి పెట్టించుకో, ఊరికి బాగలేకుండా వస్తాను. కూర్చొని వాడి కూర్చొని పెడతా కూర్చో సార్ కనీసం వాళ్ళ దగ్గర మళ్ళీ ఇల్లంతా పోయి కాకండి వాడిని ఉన్నాయి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో చాలా పాటలు పాడారు కదండి, అవన్నీ నేను ఎప్పుడో అప్లోడ్ చేసేసాను. అంటే ఇది వ్లాగ్ లాగా తీద్దాం అనుకొని పూజ నుంచి నైట్ వరకు తీద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మనం 4 గంటల లోపే ఆ రోజే తీసేయమని చెప్పారు. ఇంకా స్వాములందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు అనమాట. వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు 4 గంటలకే మొత్తం అంతా తీసేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసామండి. ఇంకా మా అమ్మ అయితే వంట మనం ఇక్కడే చేసాం కాబట్టి పాపం మొత్తం అంట్లన్నీ తోముకుంటూ ఉంది. ఇంకా నేనైతే చేసుకోలేదని తనకు కూడా తెలుసు అనమాట. ఎందుకంటే నాకు ఎందుకో ఈ మధ్య బాగా తలనొప్పి వస్తుందండి. కొంచెం ఏదన్నా రెడీ అయ్యి వీడియో తీసినా కానీ ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా కానీ తలనొప్పి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా అప్పటికే నాకు ఉదయం నుంచి హడావిడిగా చేస్తూ ఉన్నాను కదా, చేసే పని పక్కన పెట్టినా ఆ టెన్షన్ ఉంటుంది కదండి. మన ఇంట్లో ఏదన్నా పని చేస్తుంటే ఆ టెన్షన్ అనేది మనిషికి ఎక్కువ అంటే స్ట్రెస్ అయిపోద్ది అనమాట. ఇంకా చూసారు కదా, నేను వర్షం పడింది అని చెప్పాను, అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఫుల్ వర్షం పడుతూ ఉంది. అప్పటికి బయట మొత్తం క్లీనింగ్ అంటే అంట్లు అవన్నీ తోమేసుకున్నాము. ఇంక ఇంట్లో మంచం ఆలుస్తున్నాం అనమాట. మంచం అవన్నీ పైకి పెట్టేసి భజన చేసుకున్నాం కదా, ఇంకా అవన్నీ మా అమ్మాయి అన్నీ చేసేసి ఇంకా నైట్ ఎప్పుడో పాపం 9 గంటలకో ఏమో వెళ్ళింది.
ఎంతైనా అమ్మ కదా ఇంకా నేను చేసుకోలేను అని చెప్పేసి తనే మొత్తం పని అంతా చేసుకుందండి. నేను పని చేస్తుంటే తనైతే చూడలేదన్నమాట. ఇంటికి వెళ్ళినా కూడా అస్సలు ఏ పని చేయనీదు, మొత్తం తనే చేస్తుంది, బండ కష్టం చేస్తుంది. మా అమ్మ అలా కష్టం చేస్తుంది కాబట్టి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నాకు ధైర్యం మా అమ్మ మా నాన్నే అన్నమాట. ఇంక ఇక్కడ మిగిలాయండి, చాలా వరకు మిగిలాయి. ఇంకా అందరికీ పెట్టి పంపించేసాను. ఇంకా పక్కన వాళ్ళని కూడా పిలిచి పెట్టేసాను అనమాట. ఇంకా మనమైనా ఏం చేసుకుంటాం చెప్పండి, మేము ఉండేది ఇద్దరమే. ఇంకా మధ్యాహ్నం తినుంటాం కదా, అది ఒక టైం కాకుండా తిన్నాం కదా, మళ్ళీ మనం అంతగా తినలేమన్నమాట. ఇంకొంచెం కొంచెం మా ఇద్దరి వరకే వండిచ్చేసుకొని మిగతా అన్నీ పెట్టేశాను. అన్నీ అంటే ఏం మిగలేదు, అన్నం రైస్ ఒక్కటి బాగా మిగిలిపోయింది. ఇంకా పక్కన వాళ్ళకి అందరికి పిలిచి పెట్టేశాను. రైస్ కూడా ఎందుకు మిగిలింది అంటే ఇంకా మనం వెజిటేబుల్ రైస్ చేసాం కదా, ఇంకా తొలి మళ్ళీ అందరు అదే తిన్నారనమాట. ఇంకా రైస్ అనేది మిగిలిపోయింది. ఇది కానీ చేయకుండా ఉంటే అది అయిపోయి ఉండేది. ఇంకా మా స్వామి అయితే ఇది పెట్టాలి అని చెప్పేసి అన్నారని ఇంక ఇదైతే పెట్టామన్నమాట. కొంచెం వాన తగ్గిన తర్వాత మా స్వామి అయితే మా అమ్మని వదిలిపెట్టేసి వచ్చారండి. ఇంకా నేనైతే అన్నం అయితే తింటున్నాను. ఇంకా పిల్లలు స్వామి అందరు తినేసారనమాట. లాస్ట్ నేనైతే తింటున్నాను. ఇంకా టైం చూసారా, అక్కడ 9 ఏమో అయ్యింది. ఇంకా పొద్దున్న నుంచి హడావిడిగా ఉంది కదా, ప్రశాంతంగా పడుకుందామని చెప్పేసి పెందలన్నీ తింటున్నాం అన్నమాట.